హలో అందరికీ ఈరోజు మనం 4th క్లాస్ ఈవీఎస్ యొక్క టెక్స్ట్ బుక్స్ నుంచి లెసన్స్ చూద్దాం. ఇందులో మొదటి లెసన్ వచ్చేసి కుటుంబం అంటే కుటుంబంలో ఉన్న రిలేషన్స్ గురించి చూద్దాం. తల్లికి చెందిన కుటుంబ సభ్యులు ఏమవుతారు? తల్లి తరపు వారు అవుతారు. తండ్రికి చెందిన కుటుంబ సభ్యులు తండ్రి తరపు వారు అవుతారు. తల్లి యొక్క తల్లిదండ్రులను ఏమని మనం పిలుస్తాం? అమ్మమ్మ, తాతయ్య. తండ్రి యొక్క తల్లిదండ్రులను ఏమని పిలుస్తాం? నాయనమ్మ, తాతయ్య. తల్లి తండ్రి తోబుట్టోలు పిల్లల్ని ఏమంటారు? కజిన్స్ అంటారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి తండ్రికి తండ్రి ఏమవుతాడు? తాతయ్య లేదా జేజ్నాయన. తండ్రికి తల్లి ఏమవుతుంది? నాయనమ్మ. తల్లి సోదరుడు మేనమామ లేదా మావయ్య. తండ్రికి సోదరి మేనత్త. మన కుటుంబంలో వివాహం లేదా పుట్టుక వలన కుటుంబంలో కొన్ని మార్పులు వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తల్లి తండ్రి పిల్లలతో ఉన్న కుటుంబాన్ని ఏమంటారు? చిన్న కుటుంబం లేదా వెస్ట్ కుటుంబం అంటారు, అంటే న్యూక్లియర్ ఫ్యామిలీ. నెక్స్ట్ తాతయ్య, నాయనమ్మ, తల్లిదండ్రులు, పెదనాన్నలు, అత్తలు, అక్క, చెల్లి, తమ్ముడు అందరూ కలిసి ఉన్న కుటుంబాన్ని ఏమంటాం? ఉమ్మడి కుటుంబం అంటాం, జాయింట్ ఫ్యామిలీ. అంటే మన పూర్వకాలంలో మన నాయనలు కానీ అమ్మమ్మలు కానీ తాతయ్యలు కానీ అట్లా అందరం కలిసి ఉంటాం కదా, దాన్ని జాయింట్ ఫ్యామిలీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి తల్లి కానీ తండ్రి కానీ ఎవరో ఒకరు చూసుకునే కుటుంబాన్ని ఏకరక్షణ కుటుంబం అంటారు, అంటే సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా కొన్ని మన సొసైటీలో కొంతమంది ఏకరక్షణ కుటుంబాలు చాలా ఉంటున్నాయని మనం చూస్తున్నాం.